होमज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनिति नाम्ने। नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नाम्ने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। శ్రీ చాణక్య నీతి మనం చర్చిస్తున్నాం. నిన్నటి రోజున మనం దాని యొక్క పరిచయం అలాగే తొలి పలుకు ఉపోద్ఘాతం అన్ని చదివాం. ఈరోజు మొదటి అధ్యాయం చదువుదాం. మొదటి శ్లోకం. ప్రణమ్య శిరసా విష్ణుం త్రైలోక్యాధిపతిం ప్రభుం నానాశాస్త్రోద్ధృతం వక్ష్యే రాజా నీతి సముచ్చయం. ఇది మొదటి శ్లోకం. చాణక్య పండితుడు చెబుతున్నాడు. త్రైలోక్యాధిపతి అంటే త్రిలోకాలకు అధిపతి అయినటువంటి, అలాగే అందరికీ ప్రభు అయినటువంటి సర్వవ్యాపక విష్ణువు ఎవరైతే ఉన్నారో వారి ముందు నా యొక్క తలను వంచి నమస్కరిస్తూ, ఇప్పుడు నేను రాజనీతికి సంబంధించి వివిధ శాస్త్రముల నుండి సేకరించినటువంటి విషయాలను చదువుతాను అని చెప్పి అంటున్నాడు. ఎవరు? చాణక్యుడు. దానికి భాష్యం ఈ విధంగా ఉంది. మన యొక్క నిత్య ఆధ్యాత్మిక గురువు అయినటువంటి కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయచరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారు చెప్పినట్టుగా ఆయన శ్రీమద్ భాగవతం 3వ స్కందం 1వ అధ్యాయం 10వ శ్లోకానికి ఇచ్చిన భాష్యంలో ఇలా చెప్పారనమాట. ఎవరు? ప్రభుపాదుల వారు ఏమన్నారంటే, ఆధునిక కాలంలో చాణక్య పండితుడు మంచి ఉపదేశాన్ని ఇవ్వడంలో, అలాగే రాజకీయ మరియు నైతిక ఉపదేశాలు ఇవ్వడంలో ప్రామాణికుడిగా పరిగణించబడతాడు అని చెప్పన్నారు ప్రభుపాదుల వారు. మరి గొప్ప వైష్ణవ ఋషులందరి యొక్క ఉదాహరణ అనుసరిస్తూ ఈ ప్రఖ్యాతిగాంచినటువంటి చాణక్య పండితుడు మొట్టమొదట ఏం చేస్తున్నాడు అంటే, ఈ ప్రఖ్యాతిగాంచిన ఈ నీతి శాస్త్రాన్ని ప్రారంభిస్తూ మొట్టమొదట త్రిలోకపతి అయినటువంటి విష్ణువుకి ముందు ప్రణామాలు తెలియజేస్తున్నాడు. ఎవరైనా సరే, ఏ వైష్ణవ ఋషులైనా సరే ముందుగా చేసే పని అదే. శ్రీమద్ భాగవతం 6వ స్కందం 11వ అధ్యాయానికి ఇచ్చినటువంటి పరిచయంలో శ్రీల ప్రభుపాదుల వారు ఈ విధంగా చెప్తున్నారనమాట. అంటే ఈ భౌతిక ప్రపంచానికి విష్ణువు ఏ విధంగా అతీతమైనటువంటి వాడు, మరి ఈ భౌతిక ప్రపంచానికి అతీతమైనటువంటి విష్ణు యొక్క ఆరాధన గురించి ప్రభుపాదులు ఇలా తెలియజేస్తున్నారు. ఏమంటున్నారంటే, ఒక వ్యక్తి పూర్ణ పురుషోత్తమ అవ్వాడనేటువంటి విష్ణువు యొక్క భక్తుడైనట్లయితే, ప్రతి విషయంలోనూ విష్ణువుపై ఆధారపడినట్లయితే, అప్పుడు విజయము, ఐశ్వర్యము, మానసిక ప్రశాంతత అవన్నీ ఖచ్చితంగా అందుబాటులోకి వస్తాయి. ఆ విధమైనటువంటి వ్యక్తికి ఈ ముల్లోకాల్లో ఇక కోరాల్సినదంటూ ఏమీ ఉండదు. భగవంతుడు ఎంతో కృప కలిగినటువంటి వాడు. ఎలాగంటే, ఆయన ప్రత్యేకించి ఏ భక్తుడైతే అన్ని విషయాల్లోనూ తనపై ఆధారపడతాడో ఆ భక్తుడిపై అతడు ప్రత్యేకమైనటువంటి అనురాగాన్ని చూపిస్తాడు. ఏ విధంగా అంటే, ఆ భక్తుని యొక్క భక్తియుత సేవకు అడ్డుపడేటువంటి ఐశ్వర్యాలు ఏవి కూడా అతడికి ఇవ్వడట. ఆ భక్తుడి యొక్క భక్తియుత సేవకు అడ్డుపడేటువంటి భౌతిక ఐశ్వర్యాలు ఇవ్వకుండా అతడిపై కృప చూపిస్తాడని చెప్పి అంటున్నారు. అందుచేత నేను ప్రతిదీ కూడా
భగవంతుని యొక్క సేవకు నేను అర్పించాలనుకుంటున్నాను. నేను ఎల్లప్పుడూ కూడా భగవంతుని యొక్క వైభవాలను గానం చేయాలనుకుంటున్నాను. ఆయన యొక్క సేవలో నిమగ్నం కావాలనుకుంటున్నాను. కాబట్టి నేను నా యొక్క ప్రాపంచికమైనటువంటి కుటుంబ జీవనం పట్ల అనాసక్తిని పొందాలి. అలాగే భగవంతుని యొక్క భక్తులతో నేను స్నేహం చేయాలి. నేను ఉన్నతమైనటువంటి లోకాలకు వెళ్ళాలని అనుకోవడంలా. ధ్రువలోకానికో లేదా బ్రహ్మలోకానికో కూడా వెళ్ళాలని అనుకోవడంలా. ఆ! అలాగే నేను ఈ భౌతిక ప్రపంచంలో జయింపశక్యం కానటువంటి స్థితిని కూడా పొందాలని కోరుకోవడంలా. నాకు వాటి యొక్క అవసరం లేదు అని చెప్పి అంటున్నారు. హ్మ్. హ్మ్. ఈ విధంగా భక్తుడు ప్రార్థిస్తాడనమాట. మరి విష్ణువు ఎవరు అంటే శ్రీకృష్ణుని యొక్క చతుర్భుజ రూప విస్తరణ. హ్మ్. ఆయన కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడు. ఆయన యొక్క చతుర్భుజ రూప విస్తరణే విష్ణువు. సకల వైదిక శాస్త్రాలలోనూ కృష్ణుడు పూర్ణ పురుషోత్తమ భగవానుడిగా గుర్తింపబడ్డాడు. శ్రీల వ్యాసదేవుల వారు కూడా శ్రీమద్ భాగవతం 1:3:28లో చెప్తున్నారు. ఏతే చాంశ కళాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృదయంతి యుగే యుగే అని చెప్పి అంటున్నారు. మృడయంతి యుగే యుగే. భాగవతం మొదటి స్కందం 3వ అధ్యాయంలో వ్యాసదేవుల వారు మొట్టమొదట సకల అవతారాల యొక్క చిట్టా ఇస్తారనమాట. ఆ చిట్టా అంతా ఇచ్చిన తర్వాత చివరిలో ఏమంటారంటే, పైన తెలుపబడినటువంటి అవతారాలన్నీ అవన్నీ కూడా భగవంతుని యొక్క ఆహ్, అంశాలు కావచ్చు, లేదా కళలు కావచ్చు. కానీ కృష్ణుడు మాత్రం మూలమైనటువంటి పూర్ణ పురుషోత్తముడు అని చెప్పారు. ఆ! పైన చెప్పబడినటువంటి అవతారాలన్నీ కూడా వివిధ లోకాల్లో అవి వ్యక్తమవుతూ ఉంటాయి. అంటే ఎప్పుడెప్పుడైతే ఈ నాస్తికుల చేత అలజడి సృష్టించబడుతుందో, అప్పుడు ఈ పైన చెప్పబడినటువంటి అవతారాలన్నీ కూడా వ్యక్తమవుతాయి. ఆ! భగవంతుడు ఆస్తికులను సంరక్షించడానికి అవతరిస్తాడు అని చెప్పారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆహ్, ముఖ్యంగా స్ తు అనేటువంటి సంస్కృత పదం ఇవ్వబడింది. తు అంటే కానీ అని అర్థం. అంటే కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నారు కదా! కాబట్టి అందులో తు అంటే ఏంటి? కానీ అని. అది ప్రత్యేకంగా నొక్కి చెబుతుందనమాట. ఏమనంటే, కానీ ఇతర అవతారాలన్నింటిలోనూ భగవంతునికి వివిధ రూపాలన్నింటిలోనూ శ్రీకృష్ణుడు ఆయన ఆహ్, ఆత్మారాముడైనటువంటి పూర్ణ పురుషోత్తముడు అని చెప్తుందనమాట. ఆ! మరి బ్రహ్మదేవుడెవరు అంటే సృష్టికర్త అయినటువంటి దేవత. అతడు విష్ణు యొక్క నాభి నుండి ఉద్భవించడం జరిగింది. అతడు తన యొక్క బ్రహ్మ సంహితలో ఆయన గానం చేస్తాడు. ఏమని? గోవిందమాది పురుషం తమహం భజామి అని చెప్పి. అంటే నేను గోవిందుడిని ఆరాధన చేస్తున్నాను. ఎవరది? కృష్ణుడు. హ్మ్. గోవింద అంటే ఎవరైతే గోవులకు మరియు ఇంద్రియాలకు ఆనందాన్ని ఇస్తాడో అతడు అని అర్థం. ఇది కృష్ణుని యొక్క చాలా ప్రఖ్యాతగాంచినటువంటి నామం ఇది. హ్మ్. మరి భగవద్గీతలో అర్జునుడు కూడా కృష్ణుడిని 2 సార్లు ఆ విధంగా సంబోధించాడు. గోవింద అని చెప్పి. శ్రీకృష్ణుడు స్వయంగా తానే విష్ణువు యొక్క మూలమును అని చెప్పి చెప్పడం జరిగింది అర్జునుడితో. ఏమని? ఆదిత్యానాం అహం విష్ణుః అని చెప్పన్నాడు. నేను ఆదిత్యులలో విష్ణువుని అని చెప్పన్నాడు. ఆ! భగవద్గీత 10వ అధ్యాయం 21వ శ్లోకంలో అనమాట. మరి శ్రీకృష్ణుడు ఆది పురుషుడు లేదా పూర్ణ పురుషోత్తముడు అనేటువంటిది ఆయన ఏం చేస్తాడంటే, ఆ కృష్ణుడే వివిధ విష్ణు రూపాల్లో విస్తరిస్తూ ఉంటాడు. దేనికోసం? ఈ యొక్క భౌతిక విశ్వం యొక్క సృష్టి స్థితి ఆహ్, చేయడం కోసం అన్నమాట. హ్మ్. ఈ అనంతమైనటువంటి భౌతిక విశ్వం యొక్క సృష్టి మరియు స్థితి చేయడానికి ఆయనే వివిధ రూపాలలో ఆయన విష్ణువుగా విస్తరిస్తూ ఉంటాడు. హ్మ్. శ్రీల రూప గోస్వామి వారు ఆయన రచించినటువంటి శ్రీ గోవింద విరుదావళి అనే గ్రంథంలో ఆ! రూప గోస్వామి ఎవరు? గౌడీయ సాంప్రదాయంలో మరి గొప్ప ఆచార్యుడాయన. ఆయన ఏమని నిర్ధారిస్తారంటే, ఓ పద్మాక్షుడైనటువంటి ఓ శ్రీకృష్ణ, ఎప్పుడైతే నీవు ఈ భౌతిక ప్రపంచంలో లీలలను ఆనందించాలనుకుంటావో, నీవు ఆహ్, ఆ లీలలు చేయడం కోసం దేవత అయినటువంటి బ్రహ్మదేవుని చేత ఒక ప్రదేశాన్ని సృష్టింపజేస్తావు. ఆ తర్వాత నువ్వు శివుణ్ణి ఏర్పాటు చేస్తావు. దేనికోసం? ఆ ఏర్పాటు చేయబడిన ప్రదేశాన్ని తీసివేయడం కోసం. చూడండి ఇక్కడేం చెప్తున్నారు. ఎప్పుడైతే
పద్మాక్షుడైనటువంటి, పద్మనేత్రుడైనటువంటి శ్రీకృష్ణుడు భౌతిక ప్రపంచంలో లీలలను ఆనందించాలనుకుంటాడో, వెంటనే ఏం చేస్తారట, ఆ లీలలు ఆనందించడం కోసం ఒక ప్రదేశాన్ని సృష్టించమని బ్రహ్మదేవుడిని ఆజ్ఞాపిస్తారు. ఆ లీలలు అయిపోయిన తర్వాత ఆ సృష్టించబడినటువంటి ప్రదేశాన్ని తీసేయమని శివుడికి ఆజ్ఞాపిస్తారట. చూడండి. మరి ఇక్కడ చాణక్య పండితుడు ఆయన సర్వ శుభాన్ని ఆశిస్తున్నాడనమాట. దేనికి? ఆయన చెప్పబోయేటువంటి నీతి శాస్త్రానికి. ఆ! ఆ విధంగా ఆహ్, ఎందుకంటే విష్ణువే సకల దేవతలకు మూలమైనటువంటి వాడు కాబట్టి మొట్టమొదట ఆయన ఏం చేస్తున్నాడు? సర్వ శుభములు జరగాలని విష్ణువుని ఇక్కడ ప్రార్థిస్తున్నాడనమాట. హ్మ్. అలాగే మరి ఈ నీతి శాస్త్రం ఏదైతే ఉందో ఇది ఇంగిత జ్ఞానానికి, నైతిక విలువలకి ఒక నిధిగా ఉంది అని చెప్పి అంటున్నారు. మరి పూర్ణ పురుషోత్తమ భగవానుడికి ప్రణామాలు చేసిన తర్వాత చాణక్య పండితుడు తన ప్రయోజనాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అంటే ఈ నీతి యొక్క సారం ఏమిటో చెప్తున్నాడు. ఈ నీతి అంటే ఊరికే ఏదో రాజకీయాలు కాదు. సాధారణంగా అందరూ ఏమనుకుంటారు రాజనీతి అనగానే రాజకీయ జిత్తులు అనుకుంటారు అందరూ. కానీ అది కాదు. చాణక్య నీతి అనేది ఆహ్, ఈ భౌతిక ప్రపంచంలో పూర్తిగా జీవితాన్ని ఇంగిత జ్ఞానంతో కూడినటువంటి ఉపదేశంతో జీవించడం కోసం మనకి బోధిస్తుందనమాట. ఆ! అంటే ఎలా బతకాలో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. ఈ జీవిత ఈ భౌతిక ప్రపంచంలో పూర్తి జీవితాన్ని జీవించడం కోసం కావాల్సినటువంటి ఇంగిత జ్ఞానంతో కూడిన ఉపదేశం ఇస్తుంది. అలాగే ఆధ్యాత్మిక ప్రగతి పై కూడా ఒక కన్నేసి ఉంచుతుంది. సంక్షిప్తంగా చెప్పాలంటే ఇది చాణక్య పండితుని యొక్క కోరికనమాట. ఏమిటంటే మనం ప్రస్తుతం మన చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. అంటే ఏమిటి? మనకున్న అవకాశం ఈ మానవ జీవితం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా వినియోగించుకోవాలి. అలాగే ఇహపరమైనటువంటి ప్రగతిని కూడా మనం పొందాలి. అది చాణక్యుడు చెప్పేటువంటి విషయం. ఇప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నాం. మానవ జన్మ పొందాం. దీన్ని సద్వినియోగపరుచుకోవాలి. అలాగే ఇహపరమైనటువంటి ప్రగతిని కూడా సాధించాలి. దానికోసం చాణక్యుడు మనకి ఆయన ఉపదేశాలు ఇస్తాడనమాట. ఇక్కడ ఇహపర సౌఖ్యం కాదు ఇక్కడ. అదే జాగ్రత్తగా వినాలి. ఇహపర ప్రగతి గురించి చెప్తున్నాడు. ప్రగతి అంటే ఆధ్యాత్మిక ప్రగతి. ఎందుకంటే ఇదే జీవితంలో అందరూ భగవద్ధామానికి వెళ్తారనేం లేదు. మరి మనం ఇదే జీవితంలో భగవద్ధామానికి వెళ్ళము అని అనుకున్నప్పుడు మనకి తెలుసు మనం ఇంకా పవిత్రులం కాలేదని తెలిసినప్పుడు మరి దీనికంటే ఉన్నతమైనటువంటి అవకాశం కోసం మనం ప్రయత్నించాలి గదా! అంటే ఏ కారణం చేత మనం ఇదే జన్మలో భగవద్ధామాన్ని వెళ్ళలేకపోతున్నాం? ఎందుకంటే మన ఆధ్యాత్మిక జీవితానికి వచ్చేటప్పటికి చాలా ఆలస్యమైంది. మనం అనేకమైనటువంటి కుసంస్కారాలు అప్పటికే నేర్చుకున్నాం కాబట్టి. అందుచేత మనం ఏ విధంగా జీవించాలి అంటే మళ్ళీ తరువాతి జన్మలో ఆ విధమైనటువంటి అడ్డంకులేవి లేకుండా చక్కగా మనం ముందుకెళ్ళే విధంగా. అది ఇక్కడ చెప్పే విషయం. ఆ! మరి జీవితపు అంతిమ లక్ష్యం ఏమిటి అంటే పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణునికి ప్రేమపూర్వకమైనటువంటి సేవను పొందడం. ఏ విధంగా? ఆధ్యాత్మిక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు యొక్క కృపను పొందడం ద్వారా. హ్మ్. మరి ఈ దివ్యమైనటువంటి ఉన్నత గతి ఏదైతే ఉందో అది ఆహ్, ఈ ప్రపంచంలో సౌఖ్యంగా జీవిస్తూ కూడా భక్తుడు దానికోసం చాలా ఉత్సాహంగా ప్రయత్నం చేయొచ్చని చెప్పంటున్నారు. హ్మ్. అంటే ఏ విధంగా? తన యొక్క అవసరాలను వీలైనంత తక్కువగా పెట్టుకోవడం ద్వారా. అలాగే మనిషి మరియు భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి వాటికి అనుగుణంగా జీవించడం ద్వారా. ఆ! చాణక్య పండితుడు మరి ఇదంతా కూడా ఏ విధంగా మనం ఈ మార్గాన్ని ఆహ్, మనం ఇబ్బందులు లేకుండా ఆలోచనాపూర్వకంగా ఈ మార్గంలో మనం ప్రయాణించొచ్చనేది ఆ! మనకి బోధిస్తాడనమాట చాణక్యుడు. హ్మ్. ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి త్రిలోకం ఏదైతే ఉందో, త్రిలోకం అనేది ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి 3 స్థాయిలను సూచిస్తుంది. శ్రీల ప్రభుపాదుల వారు శ్రీమద్ భాగవతం 2, 6, 19కి ఇచ్చిన భాష్యంలో చెప్తారు. ఏమంటారంటే, ఈ భౌతిక ప్రపంచంలో ఈ గ్రహ వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో అవి 3 స్థాయిలలో ఏర్పాటు చేయబడ్డాయి. వాటిని త్రిలోకం అని చెప్పంటారు. వాటిని స్వర్గ, మర్త్య, పాతాళ లోకాలంటారు. ఆ! అవన్నీ కలిపితే భగవంతుని యొక్క ఒక పావు సంధిని శక్తిలో ఒక పావు భాగంగా ఉంటాయట. హ్మ్.
మరి స్వర్గలోకంలో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆయుష్షు ఎన్నో కొన్ని కోట్ల సంవత్సరాల పాటు ఉంటుంది. ఆ! అందుచేత ఆ దేవతలు ఎవరైతే ఉన్నారో వారు తమను తాము అమరులం అనుకుంటారు. అంటే మనం ఎన్నటికీ మరణించం అని అనుకుంటారు. ఎందుకంటే అంత సుదీర్ఘమైన ఆయుష్షు. అలాగే వారికి అందుబాటులో ఉన్నటువంటి గొప్ప వసతులు ఏవైతే ఉన్నాయో అవన్నిటి చేత ఇంద్రియ భోగవనానికే వారు ప్రాముఖ్యతనిస్తూ ఉంటారన్నమాట. దేనికంటే గూడా ఆధ్యాత్మిక ముక్తి కోసం ప్రయత్నం చేయడం కంటే గూడా, అక్కడున్నటువంటి విలాసాలు ఏవైతే ఉంటాయో అవి ఇంద్రియ భోగానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చినట్టుగా చేస్తాయి స్వర్గలోకాల్లో. హ్మ్. మరి ఆ ఉన్నత లోకాల్లో చాలా గొప్ప మోతాదులో ఇంద్రియ భోగం చేయడానికి అవకాశం ఉండడం చేత, అక్కడ మనం పూర్ణ పురుషోత్తముడైనటువంటి విష్ణువు లేదా కృష్ణుని యొక్క సేవకులమని, మనకు మరి భగవంతునితో నిత్యమైనటువంటి సంబంధం ఉందని, మనం ఆయన యొక్క సేవకులమైనటువంటి విషయాన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. ఆ! అలాగే నరకంలో మనం చూస్తే అక్కడ వేదన ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఆహ్, మోక్షం అనేది అసాధ్యమైపోతుందట. ఎందుకంటే అక్కడ మనం చేసినటువంటి పూర్వకర్మలకు చాలా బాధాకరమైనటువంటి శిక్షలు ఇస్తూ ఉంటారు యమదూతలు. ఆ! అంటే స్వర్గంలోనూ అటు మరి భగవంతుడిని మర్చిపోతాం సుఖాలు ఎక్కువైపోయి. ఇటు నరకంలోనూ భగవంతుడిని మర్చిపోతాం. ఎందుకంటే దుఃఖం ఎక్కువైపోయి. ఇక మిగిలినటువంటిది ఈ మర్త్యలోకం ఏదైతే ఉందో, ఆ! ఈ మర్త్యలోకాలు ఏవైతే ఉన్నాయో ఇవి ముక్తి కోసం వెతుక్కునేటువంటి వాడికి చక్కటి ఆదర్శనీయమైనటువంటి స్థలాలు ఇవి అని చెప్పుకుంటున్నారు. ఆ! హెలికాప్టర్ చూడండి దిగాలంటే మంచి లాంచింగ్ ప్యాడ్ ఉండాలి చక్కగా. అలాంటివని చెప్తున్నారు. ఇవి మర్త్యలోకాలు. ఎందుకంటే అలా ఎవడైతే అటు తీవ్రమైనటువంటి భోగం, అలాగే తీవ్రమైనటువంటి వేదన ఈ 2 కాదు నేను ముక్తి కోసం సాధన చేయాలనుకునే వాడికి ఇవి సరైన స్థలాలట. ఏమిటి? మర్త్యలోకాలు. అందుచేత ఆహ్, మనం ఇక్కడే, ఇప్పుడే మనం ఏం చేయాలి? ఈ చాణక్య నీతి యొక్క అధ్యయనం మనం చేయాలి. ఏ విధంగా అంటే మన ప్రస్తుత ఆహ్, ఆనందాన్ని పొందడం మాత్రమే కాకుండా, మన నిత్యమైనటువంటి ముక్తిని కూడా పొందడం కోసం. అంటే ఇక్కడ ఆనందంగా జీవిస్తూనే నిత్యమైనటువంటి ముక్తిని కూడా ఎలా పొందాలో తెలుసుకోవాలంటే చాణక్య నీతిని అధ్యయనం చేయాలి. మరి ఈ మానవ జన్మ అనేది చాలా అరుదైనటువంటి అవకాశం. ఇది భగవద్ధామానికి మన స్వంత ఇంటికి వెళ్ళడానికి ఇదొక వాహనం. ఆ! ఆహ్, ఎందుకంటే ఇది మళ్ళీ మనకు దొరక్కపోవచ్చు ఈ మానవ జీవితం. అంతే కదా! విమానం దొరికినప్పుడే మనం ఏం చేయాలి? టికెట్లు దొరికిందనుకోండి వెంటనే మనం ప్రయాణం చేయాలి. ఇప్పుడు ఎవరైనా వచ్చి మీకు అమెరికాకి టికెట్ వచ్చిందన్నారనుకోండి. ఆలోచించకూడదనమాట. వెంటనే వెళ్ళాలి. వెళ్ళాలనుకుంటే. ఎందుకంటే మళ్ళీ టికెట్ వస్తుందో లేదో, అందుకే ఇక్కడ ఏమన్నారంటే మళ్ళీ మానవ జన్మ అనే వాహనం దొరుకుతుందో లేదో మనకి. కాబట్టి ఇప్పుడే మనం దీన్ని వాడుకోవాలి. చాణక్య పండితుడు తన యొక్క ఈ నీతి శాస్త్రాన్ని సుమారుగా 2500 సంవత్సరాల క్రితం రచించాడు. అంటే ఈ కలియుగంలోనే. ఆ! అంటే ఈ కలియుగంలోనే అతడు రచించడం జరిగింది. మరి ఆహ్, అన్ని ప్రామాణికమైనటువంటి శాస్త్రాల్లో మనం చూడొచ్చు. వ్యక్తమైనటువంటి అన్ని శాస్త్రాల్లో ఏమిటంటే, విష్ణువు లేదా కృష్ణుని యొక్క ఆరాధనే మరి ఈ జీవాత్మ ఈ కర్మ బంధనాల నుంచి బయటపడడానికి విధానంగా చెప్పబడింది అన్ని శాస్త్రాల్లో కూడా. ఆ! అంతేకాకుండా ఈ విష్ణువు యొక్క ఆరాధన ఏదైతే ఉందో, ప్రతి జీవికి కూడా అత్యవసరంగా చెప్పబడిందనమాట. ఆధ్యాత్మిక మేల్కొలుపు కోసం. ఆధ్యాత్మికంగా మనం మేలుకోవాలంటే కృష్ణుడిని లేదా విష్ణువుని ఆరాధించాలి. మరి కలియుగంలో ఆ భగవంతుడిని ఆరాధించేటువంటి విధానం మనకి అది ఎలా సిద్ధిస్తుంది అంటే ఆయన యొక్క దివ్యనామాలను కీర్తించడం ద్వారా. హ్మ్. హ్మ్. కలియుగంలో ఈ యొక్క ఆరాధనా విధానం అంటే కృష్ణుడిని ఆరాధించేటువంటి విధానం ఏదైతే ఉందో ఆయన యొక్క దివ్యనామాల ద్వారా ఈ ప్రక్రియను విస్తరింపజేయడానికి కృష్ణుడు స్వయంగా 15వ శతాబ్దంలో మాయాపూర్ అనేటువంటి గ్రామంలో పశ్చిమ బెంగాల్‌లో అవతరించాడు శ్రీ చైతన్య మహాప్రభువుగా. మరి ఈ దివ్యమైనటువంటి అవతరణలో ఆయనేం జేశాడు, ఈ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం జేశాడు. సంకీర్తన ఉద్యమం అంటే ఏమిటి? ఈ మహామంత్రం ఏదైతే ఉందో హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే అని దాన్ని సామూహికంగా అందరూ కూడా కలిసి జపించడం దాన్ని సంకీర్తనం అంటారు. దాన్ని ప్రచారం చేయడం కోసం ఆయన అవతరించాడు. మరి వివిధ రకాల వైదిక యజ్ఞాలకు వివిధ రకాల మంత్రాలనేవి ఉన్నాయన్నమాట. అంటే వేదాల్లో మనం చూస్తే వివాహానికి ఒక రకమైన మంత్రాలున్నాయి. ఆ! అలాగే శంకుస్థాపన చేయడానికి వివిధ రకాల మంత్రాలున్నాయి. అలాగే వివిధ శుభప్రదమైనటువంటి కార్యాలకి వివిధ రకాల మంత్రాలున్నాయి. ఆ! అలాగే దేవతలను మరి ఆహ్వానించడం కోసం
వారిని సంతృప్తిపరచడం కోసం అనేక రకాల మంత్రాలున్నాయి. హ్మ్. కాబట్టి ఇలాంటివన్నిటిని కూడా ఎవరైతే ఆహ్, దూరదృష్టి లేనటువంటి వాళ్ళు భౌతికమైనటువంటి లాభం కోసం ఈ దేవతలను ఆరాధన చేస్తూ ఉంటారు. అనేక రకాల మంత్రాలను ఉపయోగించి. అంతిమంగా ఏమైనప్పటికీ అన్ని రూపాలు ఏవైతే ఉన్నాయో పూజనీయమైనటువంటి అన్ని రూపాలు కూడా అంతిమంగా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడిని కీర్తించడం కోసమే ఉన్నాయి అని చాణక్య పండితుడు తన మొదటి శ్లోకంలో చెప్తున్నాడనమాట. ఈ హరే కృష్ణ మంత్రం ఏదైతే ఉందో ఇది మహామంత్రంగా చెప్పబడుతుంది. ఎందుకంటే ఆహ్, హ్మ్. ఎందుకని ఇది మహామంత్రం అనబడుతుందంటే ఒక్కసారి మనం హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే అని ఒకసారి అన్నామనుకోండి. మొత్తం అన్ని ఇతర మంత్రాల యొక్క కలాపాలన్నిటిని కూడా ఇది ఒక్కసారిగా లెక్కలు తేల్చేస్తుందట. చూడండి. అంటే ఒకసారి హరే కృష్ణ మహామంత్రం పూర్తిగా చెప్పామంటే, ఇక మనం అనేక రకాల వైదిక మంత్రాలు ఏవైతే ఉన్నాయో వాటి లెక్కలన్నీ తేలిపోయినట్టే అని చెప్పుకుంటున్నారు. అంటే వాటి అన్నిటి యొక్క ప్రయోజనం సిద్ధించినట్టే. శిల ప్రభుపాదుల వారు ఆయన ఆత్మాన్వేషణ అనేటువంటి గ్రంథంలో చెప్తారనమాట. ఏమంటారంటే, ఈ మంత్ర అనేటువంటి సంస్కృత పదం ఏదైతే ఉందో ఇది 2 పదాల యొక్క సమ్మేళనం. మన్ మరియు త్ర. మన్ అంటే మనసు అని, త్ర అంటే ముక్తి పొందడం అని. అందుచేత ఏ మంత్రం అయితే మనల్ని మానసిక కల్పనల నుండి, మానసిక తలంలో తిరుగాడడం నుండి ముక్తి కలిగిస్తుందో దానినే మంత్రం అని జెప్పంటారు. కాబట్టి మీరు ఈ మంత్రాన్ని జపించారనుకోండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, హరే రామ, రామ రామ హరే హరే అని చాలా త్వరగా మీరు ఈ అంధకారం నుండి వెలుగులోకి రాగలుగుతారు అని చెప్పారు. హ్మ్. మరి 84,00,000 జీవరాశులు ఏవైతే వైదిక శాస్త్రాలను నమోదు చేయబడ్డాయో, ఆ! ఆహ్, మనిషికి మనసనేది ఇవ్వబడింది ఆధ్యాత్మిక ముక్తికి ఉపయోగించడం కోసం. అన్ని జీవరాశులకి మనసుండొచ్చు. కానీ మనిషికి మాత్రమే మనసు ఇవ్వబడింది. ఎలాంటి మనసది? ఖచ్చితంగా దాన్ని ఆధ్యాత్మిక ముక్తి కోసమే వాడాలి ఆ మనసుని. ఆ! హ్మ్. మరి ఒక చెట్టు రూపంలో లేదా కీటకం రూపంలో లేదా జంతు జాతుల రూపంలో బంధింపబడి ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో, అవి మళ్ళీ మానవ రూపంలోని జీవితాన్ని పొందాలంటే ఎన్నో లక్షల కోట్ల బాధాపూర్వకమైనటువంటి జన్మలను ఎత్తి వదలాల్సుంటుంది. అందుచేత ఆ! ఈ యొక్క మనసు ఏదైతే ఉందో, ఈ తర్కబద్ధమైనటువంటి మనసు యొక్క వరాన్ని మనం పొంది, మనం ఏం చేయాలంటే చాలా శక్తివంతంగా ఈ కృష్ణ చైతన్య విధానాన్ని ఉపయోగించి ముక్తి కోసం మనం ప్రయత్నం చేయాలి. ఆ! హ్మ్. ఎందుకంటే మన జన్మదినోత్సవంలాగా మరణ దినోత్సవం అనేది ఎప్పుడు మనల్ని పట్టుకుంటుందో మనకు తెలీదు వెంటనే మనం దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పంటున్నారు. హ్మ్. మరి జీవితం అనేది చాలా ఆహ్, తాత్కాలికమైనటువంటిది. అందుచేత మనం ఈ ఈ కోరికల యొక్క మోహపూరితమైనటువంటి వస్తువులను వెంబడించడం మనం వదిలిపెట్టాలి. ఎందుకంటే సమయం వృధా అని చెప్పుకుంటున్నారు. ఎందుకంటే జీవితం చాలా చిన్నది కాబట్టి. ఆ! మరి ఈ అరుదుగా లభించేటువంటి జీవనాన్ని వృధా చేసుకోవడం అనేది చాలా గొప్ప తప్పు అని చెప్పుకుంటున్నారు. ఏ విధంగా? ఈ ఇంద్రియాలని నామమాత్రపు శారీరక భోగాలనేటువంటి సుఖాలలో ముంచెత్తడం ద్వారా మనం వాటిని వృధా చేసుకోవడం అనేది చాలా గొప్ప తప్పు అని చెప్పుకుంటున్నారనమాట. ఆ! ఎందుకంటే ఈ ఈ శరీరంతో వచ్చేటువంటి ఇంద్రియ భోగాలు ఏవైతే ఉన్నాయో అవి కుక్కలకు, పిల్లులు ఏవైతే వీధుల్లో తిరుగుతాయో వాటికి కూడా లభిస్తున్నాయి కాబట్టి. అందుచేత శ్రీ చాణక్య నీతి యొక్క మొదటి శ్లోకంలో తెలివైనటువంటి పండితుడు ఏం చేస్తారంటే జీవితం యొక్క లక్ష్యం వైపుగా తిరుగుతున్నాడు. అంటే ఏమిటది? విష్ణువు యొక్క ఆరాధన వైపుగా. ఆ! అంటే ఈ నీతి శాస్త్రం యొక్క లౌకికమైనటువంటి అంశాలలోకి వెళ్ళడానికి ముందుగా మొట్టమొదట ఆయన విష్ణువుకి ఆయన ప్రణామాలు చేస్తున్నాడు. ఎవరైతే గొప్పవాళ్ళు అవ్వాలని కోరుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గొప్పవాళ్ళనే సేవించాలి. ఆ! మరి అది ఎలా గొప్పవాళ్ళని మనం ఎలా సేవించగలం అంటే వినయంగా ఉండడం ద్వారా. అందుచేత మన యొక్క ఈ గొప్ప పండితుడు ఆయన మనకి మార్గాన్ని సూచిస్తున్నాడు. ఏమిటంటే మొట్టమొదట మరి సర్వాధికారి అయినటువంటి సర్వేశ్వరుడైనటువంటి విష్ణువుకి ముందు శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తున్నాడు. అందుకే ఏమంటున్నాడు? "వక్ష్యే రాజనీతి సముచ్చయం" అని చెప్పడానికి ముందుగా. అంటే ఇప్పుడు నేను ఆహ్,
రాజనీతి విషయాలను వివరించబోతున్నానని చెప్పడానికి ముందుగా ఏమన్నాడు? నా తలను ముందు విష్ణువు వద్ద నేను నమస్కరిస్తున్నానన్నాడు. అది మొదటి శ్లోకం. ఇక రెండవ శ్లోకం. హ్మ్. అధీత్యేదం యథాశాస్త్రం నరో జానాతి సత్తమః ధర్మోపదేశ విఖ్యాతం కార్యాకార్యం శుభాశుభం అని చెప్పన్నాడు. ఏమన్నాడు చూడండి. హ్మ్. కాబట్టి ఏ వ్యక్తి అత్యంత అద్భుతమైన వాడో చెప్తున్నాడు. ఎలాంటి వ్యక్తి అత్యద్భుతమైనటువంటి వాడంటేనట, ఎవరైతే వివిధ శాస్త్రాల నుండి లభించినటువంటి శాస్త్రపరమైనటువంటి సారాంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేయడం ద్వారా ధర్మ సూత్రాల యొక్క అవగాహనను పొంది, ఆ విధంగా దేనిని అనుసరించాలో, అలాగే దేనిని అనుసరించకూడదో అర్థం చేసుకుంటాడో, వాడు అత్యంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా పరిగణించబడతాడు అని చెప్పి అంటున్నాడు. రెండవ శ్లోకం. భాష్యం చూద్దాం. హ్మ్. ఇక్కడ చాణక్య పండితుడు ఏమని వివరిస్తున్నాడంటే ఆహ్, నీతి శాస్త్రంగా ఏదైనా సరే తెలియబడాలండి. అసలు ఏదైనా ఒక శాస్త్రం నీతి శాస్త్రంగా తెలియబడాలంటే, అది ఖచ్చితంగా అది ధర్మశాస్త్రం వైపుగా దారి తీయాలట. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ఆధ్యాత్మిక లక్ష్యాలను చేరుకునే విధంగా అది దారి చూపాలి. అప్పుడే అది నీతి శాస్త్రంగా చెప్పబడుతుంది అని చెప్పి అంటున్నారు. అంటే ఇంగిత జ్ఞానానికి సంబంధించిన శాస్త్రంగా చెప్పబడుతుంది. సరైన విధంగా. ఆ! ఎటువైపు దారి తీయాలి? ధర్మశాస్త్రం వైపు దారి తీయాలి. అందుచేత ధార్మికమైనటువంటి అవగాహన లేనటువంటి జీవితం ఏదైతే ఉందో, అది ఇంగిత జ్ఞానం లేనటువంటి జీవితంగా చెప్పబడుతుందనమాట. ఆ! మరి అందుకే ఈ రెండవ శ్లోకం మొదటి శ్లోకాన్ని బలపరుస్తుంది అని చెప్పి అంటున్నారు. పూర్ణ పురుషోత్తముడైనటువంటి శ్రీకృష్ణుడు భగవద్గీతలో ప్రకటిస్తున్నాడు. ఏమని? చాతుర్వర్ణ్యం మయా సృష్టం. నేనే సమాజంలో ఉన్నటువంటి 4 వర్ణాలను సృష్టించానంటున్నాడు. ఆ! మరి సమాజంలోని ప్రతి స్థాయిలో ఉన్నవారికి కొన్ని ప్రత్యేకమైనటువంటి బాధ్యతలుంటాయి. సమాజానికి తల వంటి బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యజ్ఞాలు చేస్తారు. అలాగే ఇతర సభ్యులందరికీ ఆధ్యాత్మిక దిశానిర్దేశం ఇస్తారు. క్షత్రియులైన వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఎవరైతే యోధులైన వారు ఎవరైతే ఉన్నారో, పాలకులైన వారు ఎవరైతే ఉన్నారో, సంరక్షకులు ఎవరైతే ఉన్నారో, లేదా ఈ చట్టాన్ని అమలుపరిచేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే క్షత్రియులనమాట. ఇక వైశ్యులంటే ఎవరు? వ్యాపార వర్గానికి చెందినవారు. వారు గో సంరక్షణ చేస్తారు. అలాగే వ్యవసాయ క్షేత్రాలు నిర్వహిస్తారు. అలాగే వ్యాపారంలో నిమగ్నమవుతారు. శూద్రులంటే ఎవరు? శ్రామిక వర్గం వారు. హ్మ్. మరి ప్రతి వర్గం వారికి ఆ వర్గానికి మాత్రమే వర్తించేటువంటి కొన్ని ప్రత్యేక నిబంధనలుంటాయి. అంటే ప్రతి వర్ణానికి, ఆ వర్ణానికి మాత్రమే వర్తించేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిబంధనలుంటాయి. కానీ నీతి శాస్త్రం అనేది మాత్రం అన్ని వర్గాల వారికి వర్తిస్తుంది. ఆ! గృహస్థుల నుండి వైరాగుల వరకు ఆ! ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి నేర్చుకోవాల్సిందుంటుంది నీతి శాస్త్రం నుండి. అందుకే నీతి శాస్త్రం అనేది సకల మానవాళికి సమానమైనటువంటిది. ఎందుకంటే అది ఇంగిత జ్ఞానం కాబట్టి. ఎందుకంటే అది బుద్ధి కాబట్టి. ఈ శ్లోకంలో చాణక్య పండితుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే ఈ సూత్రాల విషయంలో నిష్ణాతులవుతారో, వారు ధర్మము లేదా కృష్ణ చైతన్యం అనేటువంటి స్థాయికి చేరుకోగలుగుతారని చెప్పుకుంటున్నాడు. కలవు శూద్ర సంభవః అని చెప్పబడింది. ఆ! ఇప్పుడు ఇక్కడ ఈ కలియుగంలో ఎప్పుడైతే వాస్తవంగా ప్రతి ఒక్కరు కూడా శూద్రులుగా జన్మించారో, ఆ! ఎక్కడైతే ఇప్పుడు ఆహ్, ప్రతి ఒక్కరు కూడా ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి ఉన్నారో, కాబట్టి శ్రీ చాణక్య నీతి యొక్క అత్యవసరమైనటువంటి దాని యొక్క ఈ చాణక్య నీతి యొక్క అత్యవసరం అనేది చాలా గొప్పగా చూపించబడుతుంది అని చెప్పన్నారు. హ్మ్. శ్రీల ప్రభుపాదులు భగవద్గీత యథాతథానికి ఇచ్చినటువంటి ఆ పరిచయంలో ఆయన తెలియజేస్తారు. ఏమంటారంటే ఆహ్, ధర్మం అంటే ఏదైతే మన యొక్క ఉనికిని కొనసాగిస్తుందో దానినే ధర్మం అంటారు అని చెప్పంటారు. అంటే ఏదైతే పోషిస్తుందో, ఏదైతే మనకి ఆధారాన్నిస్తుందో దానినే ధర్మము అని చెప్పంటారు. ఆయనేమంటారంటే హ్మ్.
మరి ప్రస్తుతం ఈ మానవ సమాజ చరిత్రలో ఏదో ఒక విధమైనటువంటి మతానికి ఆరంభం అనేది ఉండొచ్చు. కానీ సనాతన ధర్మం అనేది ఏదైతే ఉందో అది చరిత్రకి అతీతమైనటువంటిది. ఎందుకంటే అది ప్రతి జీవికి చెందినటువంటిది. మరి ఆ జీవి జన్మ మృత్యువులు లేనటువంటి వాడు. జన్మ మృత్యువులు లేనటువంటి జీవికి వర్తించేదేమిటి సనాతన ధర్మం అన్నమాట. ఆ! కాబట్టి ప్రభుపాదుల వారు అంటున్నారు ఆ పరిచయంలో ఇచ్చినటువంటి భగవద్గీత యథాతథానికి ఇచ్చినటువంటి పరిచయంలో ఆయన చెప్తున్నారు. ఏమంటారంటే, కాబట్టి మనం ఈ సంస్కృత పదం ఏదైతే ఉందో, సంస్కృత ధాతువు అనేటువంటి సంస్కృత ధాతువు ఏదైతే ఉందో, దాని నుండి మనం ఈ సనాతన ధర్మాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అని చెప్పుకుంటున్నారు. కాబట్టి అనేటువంటి ధాతువు అర్థం ఏమిటంటే పోషించడం అని అర్థం అన్నమాట. భరించడం అని అర్థం. అందుచేత ధర్మం అంటే ఏ లక్షణమైతే ఎల్లప్పుడూ ఉంటుందో, దేనినైతే మనం ఎప్పుడు కూడా తీసివేయలేమో దానినే ధర్మము అని చెప్పుకుంటారు. ఎందుకంటే అది పోషించేదనమాట. అది లేకపోతే ఉనికి ప్రశ్నార్థకం అయిపోతుంది. ఎప్పుడైతే మనం అగ్ని గురించి మాట్లాడతామో, ఇప్పుడు వెంటనే మనం నిర్ధారిస్తాం. ఏమిటి? వెలుగు మరియు వేడి అనేవి ఉన్నాయని చెప్పి. అగ్ని అన్నామంటే వెలుగు, వేడి ఉంటుంది. లేదంటే అగ్ని అంటే వేడి, వెలుగు లేకపోతే దానిని మనం అగ్ని అని చెప్పలేం. అలాగే మనం ఈ నిత్యమైనటువంటి జీవి ఎవరైతే ఉన్నాడో, అతని యొక్క నిత్య సహచరి ఎవరో చూడాలి. ఆ! మరి ఆ యొక్క లక్షణం నిత్య సహచరి అనేటువంటి లక్షణం ఏదైతే ఉందో జీవికి దానిని ఏమంటారు? ధర్మము అని జెప్పంటారు. కాబట్టి నిజమైనటువంటి ధర్మం అంటే భగవంతునితో మనకున్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం ఏదైతే ఉందో అదే మనను పోషించేది. కాబట్టి మనల్ని పోషించేదేమిటి? భగవంతునితో మనకున్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం. కాబట్టి భగవంతునితో మన యొక్క సంబంధాన్ని కనుగొనడమే అత్యున్నతమైనటువంటి ఇంగిత జ్ఞానం అని జెప్పుకుంటారు. అత్యున్నతమైనటువంటి ఇంగిత జ్ఞానం, అత్యున్నతమైనటువంటి బుద్ధి ఏమిటట? భగవంతునితో మనకున్నటువంటి నిత్యమైనటువంటి సంబంధాన్ని తెలుసుకోవడమే అని చెప్పుకుంటారు. మరి సనాతన ధర్మం అనేది జీవి యొక్క సారం. ఎలాగంటే జీవి నిత్యమైనటువంటి వాడు. హ్మ్. కాబట్టి నిత్యమైనటువంటి జీవి యొక్క సారం ఏమిటి? సనాతన ధర్మం. చాణక్య పండితుడు మనల్ని ఈ నిత్యమైనటువంటి ధర్మం ఏదైతే ఉందో ఆ! ఆ వైపుగా మనల్ని నడిపిస్తున్నాడనమాట. అంటే ఏ విధంగా ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో, ఆత్మ యొక్క సనాతన ధర్మం ఏదైతే ఉందో, దానిని భౌతికము లేకపోతే ఆహ్, వివక్ష కలిగినటువంటి మనిషి చేత సృష్టింపబడినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో, వాటి నుంచి వేరుపరిచి చూపిస్తున్నాడనమాట. అంటే ఆత్మ యొక్క సనాతన ధర్మం వేరు, మనిషి తయారు చేసినటువంటి మతాలు ఏవైతే ఉన్నాయో అవి వేరు. వాటిని రెండిటికి మధ్య భేదాన్ని మనకు చూపిస్తున్నాడు. మన అసలైనటువంటి ధర్మం ఏమిటి? అది ఆహ్, మన యొక్క హృదయాల యొక్క హృదయంలో నిత్యము ఉంది మన నిజమైనటువంటి ధర్మం. ఏమిటది అంటే, భగవంతునితో మనకున్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి సంబంధం. అది ఇప్పుడు మాయ చేత ఆవరించబడింది. అంటే ఈ తాత్కాలికమైనటువంటి ధర్మాల చేత ఆవరించిపోయిందనమాట అసలు. ఆ! ఈ మోహపూరితమైనటువంటి భౌతిక శక్తి ఏదైతే ఉందో మాయ, ఆ మాయ చేత మన హృదయంలో మన హృదయానికి హృదయం ఏదైతే ఉందో, అంటే ఆత్మలో ఏదైతే భగవంతునితో మనకున్నటువంటి ప్రేమపూర్వక సంబంధం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఆవరించబడింది. దేని చేత అంటే తాత్కాలిక ధర్మాల చేత. తాత్కాలిక ధర్మాలంటే ఏమిటి? జాతి ధర్మాలు, లేకపోతే లింగ ధర్మాలు, సమాజ ధర్మాలు, వర్ణ ధర్మాలు, ఆశ్రమ ధర్మాలు, అనేకమైనటువంటి రకరకాలు ఉద్యోగ ధర్మాలు. హ్మ్. హ్మ్. మరి ఈ సనాతన ధర్మం ఏదైతే ఉందో అది ఈ ఆధ్యాత్మిక విస్ఫులింగం అంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో అందులో బంధింపబడి ఉందట. అందులో తాళం వేయబడి ఉందట. ఆ! మరి అది ఏమిటి సనాతన ధర్మం అంటే ఆహ్, పూర్ణ పురుషోత్తమ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుని యొక్క భక్తియుత సేవలో ప్రేమపూర్వకంగా నిమగ్నం కావడమే ఆ నిద్రాణమైనటువంటి కోరిక. అదే సనాతన ధర్మం. ఆ! మన యొక్క నిత్యమైనటువంటి స్వాభావిక స్థితి ఏమిటంటే భగవంతునికి ప్రేమపూర్వకమైనటువంటి సేవను చేయడం. కానీ మనం ఈ తాత్కాలికమైనటువంటి ఇంద్రియ భోగం లేదా ఈ భౌతికమైనటువంటి ధర్మాల పట్ల మనకున్నటువంటి ఆసక్తి ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఈ ఆత్మ యొక్క సహజమైనటువంటి ధర్మాన్ని ఆవరించేస్తుంది.
అందుకే చాణక్య పండితుడు మనకి ఏం ఉపదేశిస్తున్నాడంటే, మనం ఏం చేయాలో, ఏం చేయకూడదనేది మనం ముందు తెలుసుకోవాలి అని ఉపదేశిస్తున్నాడు. కాబట్టి మన యొక్క మనసుని ఏం చేయాలి? ఆహ్, మనం మనసులో ఒక విషయాన్ని పెట్టుకోవాలి. ఏమిటి? మనం చేసేటువంటి పనుల యొక్క ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి దేనికోసం ఉన్నాయంటే భగవంతుని యొక్క సంతృప్తి కోసం మాత్రమే. మనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫలితాలు భగవంతుని యొక్క సంతృప్తి కోసం మాత్రమే అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి. సంతృప్తి కోసమే మనం చేయాలి అనేటువంటి విషయాన్ని మన మనసులో ఉంచుకోవాలి. మరి జ్ఞానవంతుడైనటువంటి భక్తుని యొక్క భౌతిక కార్యాలన్నీ కూడా ఏం చేస్తాయంటే ఈ నిత్య అంటే ఈ సనాతన ధర్మంతో అనుసంధానమై ఉంటాయని చెప్పుకుంటారు. అంటే జ్ఞానవంతుడైనటువంటి భక్తుడంటే ఏం చేస్తాడు? మనం ఈ లౌకికంగా ఈ లోకంలో వ్యవహరించాలి. కానీ అతడు ఏం చేస్తాడంటే జ్ఞానవంతుడైన భక్తుడు లౌకికంగా వ్యవహరిస్తూ ఆ వచ్చేటువంటి ఫలితాలను సనాతన ధర్మాన్ని సంతృప్తిపరిచే విధంగా వినియోగిస్తాడనుకుంటున్నారు. అంటే తన యొక్క లౌకిక వ్యవహారాలను సనాతన ధర్మంతో అతను అనుసంధానం చేసుకోగలుగుతాడు. హ్మ్. కాబట్టి ఈ యొక్క సరళమైనటువంటి ఉపదేశం ఏదైతే ఉందో, ఇది సరళమైన వారికి సరళమైన మనస్తత్వం కలిగిన వారికి చాలా సరళమట. సంక్లిష్టమైనటువంటి దుర్మార్గపు మనస్తత్వం ఉన్న వారికి చాలా కష్టమట దీన్ని అర్థం చేసుకోవడం. ఆ! కానీ ఈ సరళమైనటువంటి ఉపదేశాన్ని వినయపూర్వకమైనటువంటి భక్తుడు చాలా చక్కగా అర్థం చేసుకుంటాడు సులభంగా. కానీ నాస్తికులైనటువంటి భౌతికవాదులకి ఇది అర్థం కాదు. ఆ! ఆ నాస్తికుడైనటువంటి భౌతికవాది అనే వ్యక్తి అతడు ఆహ్, ధర్మంగా పొరపాటు పడుతున్నటువంటి ఏవో కొన్ని గ్రంథాలను అనుసరిస్తున్నప్పటికీ, వాస్తవంగా అతడు ఏం చేస్తాడంటే ఆహ్, హ్మ్. అతడొక అవకాశవాది అని చెప్పి అంటున్నారు. ఆ! ఎందుకంటే అతడు ప్రకృతిని తన యొక్క అవసరానికి వంగదీయాలనుకుంటాడట చూడండి. కానీ ఏమనుకుంటున్నాడు ఏదో ధర్మంగా అనుకుంటూ ఏవేవో కొన్ని రకరకాల నీతి నియమాలు, చట్టాలను తయారు చేసుకుంటాడు. వాడి ఇష్టానుసారం. దేనికోసం వాడు తయారు చేసిన చట్టాలు, నియమాలు ఇవన్నీ అంటే ప్రకృతిని వంగదీసుకోవడం కోసం. అంటే ప్రకృతిని వాడి యొక్క సేవలో వినియోగించుకోవడం కోసం. ఆ! వాడు కూడా ఏమంటాడు, ఇదిగో నేను కూడా ఒక శాస్త్రాన్ని అనుసరిస్తున్నాను. నేను కూడా ఒక చట్టాన్ని అనుసరిస్తున్నాను అని చెప్పి అంటాడు. చూడండి. కానీ అలాంటి నాస్తికుడైనటువంటి భౌతికవాదికి ఈ చాణక్యుడిచ్చినటువంటి ఉపదేశం చాలా కష్టం అర్థం చేసుకోవడం అని చెప్పి అంటున్నారు. అది రెండవ శ్లోకం. మూడవ శ్లోకం. హ్మ్. తదహం సంప్రవక్ష్యామి లోకానాం హితకామ్యయా ఏన విజ్ఞానమాత్రేణ సర్వజ్ఞత్వం ప్రపద్యతే. చూడండి. హ్మ్. దీనికి అనువాదం. అందుచేత నేను ఆహ్, లోకహితంపై దృష్టి పెట్టి చాణక్యుడు చెప్తున్నాడు. అందుచేత నేను లోకహితంపై దృష్టి పెట్టి దేని గురించి మాట్లాడతానంటే, దేని గురించి అర్థం చేసుకుంటే అది అన్ని విషయాల జ్ఞానం వైపుకు తీసుకెళుతుందో. అంటే దేనిని అర్థం చేసుకుంటే అన్ని విషయాలను యథార్థంగా తెలుసుకునేటువంటి జ్ఞానం వైపుకు తీసుకెళుతుందో అలాంటి మాటలు నేను మాట్లాడతాను. కాబట్టి ఆ మాటలు గనక అర్థం చేసుకోగలిగితే మీరు ఏమవుతుందట? అన్నిటిని సరైన దృష్టితో అర్థం చేసుకునేటువంటి జ్ఞానం వైపు నడిపిస్తుంది. ఆ! దేనికోసం నేను ఇదంతా చెబుతానంటున్నాడు? లోకహితాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తాను అని చెప్పంటున్నాడు. చూడండి దాని వ్యాఖ్యానం చెప్తున్నారు. చాణక్య పండితుడు ఇక్కడ వ్యక్తం చేస్తున్నాడు ఏమిటి? జ్ఞానవంతుడిగా గుర్తింపబడాలనుకునేటువంటి వాడికి ఉండాల్సిన మొదటి అర్హత ఏమిటి? ఎవరైనా ఒక వ్యక్తి నేను జ్ఞానవంతుడిని అని గుర్తింపబడాలనుకుంటే వాడికి ఉండాల్సిన మొట్టమొదటి అర్హత ఏమిటట? అతడు ఖచ్చితంగా అన్నింటినీ సరైన దృష్టితో అర్థం చేసుకోవాలని చెప్పి అంటారు. సరైన దృష్టితో అన్ని విషయాల్ని అర్థం చేసుకోవాలి. అదే జ్ఞానవంతుడి యొక్క లక్షణం. నిజమైనటువంటి జ్ఞానం అనేది చాలా అత్యున్నతమైనటువంటిది. చాలా విశాలమైనటువంటిది. ఆ! అది ఆహ్,
సమదృష్టి కలిగినటువంటిది. ఏది నిజమైనటువంటి జ్ఞానం. హ్మ్. కాబట్టి అదెలాంటిదంటే ఏదో బాగా మొయ్యలేనటువంటి బరువైనదో, లేకపోతే చాలామంది కవులు ఏవైతే రాస్తూ ఉంటారో వాళ్ళ యొక్క మానసిక బరువు లాంటిది కాదట. చూడండి ఇక్కడ చాణక్య పండితుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమిటంటే తన యొక్క ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ఉపదేశాలు పొందినవాడు అన్నిటిని తెలుసుకునే తెలుసుకోవడానికి సహాయం చేస్తాయని చెప్పి అంటున్నాడు. నా ఉపదేశాలు తెలుసుకున్నవారు ఎవరైతే ఉన్నారో వారు అన్నిటిని కూడా సరైన దృష్టితో తెలుసుకోగలుగుతారని చెప్పి అంటున్నాడు. ఆ! మరి ఈ నీతి శాస్త్రాన్ని ఎందుకు తాను రాయబోతున్నాడు, ఎందుకు తాను రాసాడనేటువంటి దాని వెనుక ఉన్నటువంటి ఉద్దేశ్యం కూడా ఇక్కడ చెప్తున్నాడు. అతని ఉద్దేశ్యం ఎంతో దయగలిగినటువంటి ఉద్దేశ్యం. ఏమిటది? సకల ప్రపంచానికి, సమస్త ప్రపంచానికి ప్రయోజనాన్ని చేకూర్చడం కోసం అని చెప్పి అంటాడు. ఆ! మరి ఈనాటి ఎంతోమంది కవులులాగా కాకుండా చాణక్య పండితుడు ఈ నీతి శాస్త్రాన్ని ఏదో ఆహ్, తన పేరు పెట్టుకుంటే దానివల్ల ఏదో రాయల్టీ వస్తుంది. చాలామంది రాస్తారు కదా! పుస్తకాలు రాసేసి రాయల్టీ వస్తాయనమాట. ఎంత ఎక్కువ మంది కొంటే అంత డబ్బులొస్తాయి వీడికి. దానికోసం రాయలేదాయన. ఆ! ఆయన ఒక ఆ! ఒక వైరాగ్యం కలిగినటువంటి, సరైనటువంటి, నిజమైనటువంటి బ్రాహ్మణుడు. ఈ గొప్ప చాణక్య పండితుడికి ఏదో కీర్తి పొందాలనో, సంపదలు పొందాలనో ఏ విధమైన కోరిక లేదు. ఆయన యొక్క లక్ష్యం ఏమిటంటే సమాజాన్ని ఉద్ధరించాలి, సమాజాన్ని సరైన తోవలో నడిపించాలి. ఆ! అందుకే ఈ చంద్రగుప్త మౌర్యుడు ఎవరైతే ఉన్నాడో అతడు చాలా గౌరవప్రదంగా చాణక్యుని యొక్క పాదాల చెంత కూర్చునేవాడన్నమాట. ఎందుకంటే అతడికి అర్థమైంది. ఇతడేదో పేరును కోరేవాడో లేదా ధనాన్ని కోరేవాడో కాదని చెప్పి. హ్మ్. హ్మ్. కాబట్టి ఈ ఈ ధనవంతులు లేదా శక్తివంతుల యొక్క వారి యొక్క ఆస్తులు లేకపోతే ఏవైతే ఉన్నాయో వాటన్నిటికంటే కూడా చాలా గొప్పవేమిటంటే ఈ శాశ్వతమైనటువంటి జ్ఞానం యొక్క ఆధ్యాత్మిక ఆహ్, మణులు ఏవైతే ఉన్నాయో ఇవి చాలా చాలా శక్తివంతమైనటువంటివి అని చెప్పుకుంటున్నారు. చాలా గొప్పవి. వేటికంటే ధనవంతులు కలిగేటువంటి ధనరాశుల కంటే, శక్తివంతమైన వాళ్ళు కలిగి ఉండే బలగాల కంటే కూడా. ఎందుకంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆణిముత్యాలు ఏవైతే ఉన్నాయో, ఈ నిత్య జ్ఞానం గురించినటువంటి ఆణిముత్యాలు ఏవైతే ఉన్నాయో, అవి ఏంటంటే ఈ యొక్క వైరాగ్య శక్తి ఏదైతే ఉందో, అది బలగాల యొక్క శక్తిని అధిగమిస్తుందని చెప్పంటున్నారు. బలగాలంటే ఏమిటి? సైనికులు. సేనాబలం ఏదైతే ఉందో, ఆ సేనాబలం యొక్క శక్తి కంటే కూడా ఎక్కువట. ఏమిటది? ఆ! వైరాగ్యం యొక్క శక్తి అని చెప్పంటున్నారు. ఇది మూడవ శ్లోకం. నాలుగవ శ్లోకం. హ్మ్. మూర్ఖ శిష్యోపదేశేన దుష్టస్త్రీభరణేన చ దుఃఖితైః సంప్రయోగేణ పండితోప్యవసీదతి. ఇది నాలుగవ శ్లోకం. హ్మ్. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు? మూర్ఖ శిష్యోపదేశేన దుష్టస్త్రీభరణేన చ దుఃఖితైః సంప్రయోగేణ పండితోపి అవసీదతి అని చెప్పన్నాడు. అంటే మూర్ఖుడైనటువంటి శిష్యునికి ఉపదేశాలిస్తే, విద్యావంతుడైనటువంటి పండితుడైన దుఃఖాన్ని పొందాల్సిందేనట. ఆ! ఇంకా చెప్తున్నాడు చూడండి. విద్యావంతుడైనటువంటి పండితుడైన, మూర్ఖుడైనటువంటి శిష్యునికి ఉపదేశాలిచ్చిన, దుష్టురాలైనటువంటి భార్యని పోషించిన, లేదా దుర్మార్గులతో సాంగత్యం చేసిన, విద్యావంతుడైన పండితుడు కూడా దుఃఖాన్ని పొందాల్సిందే అని చెప్పంటున్నాడు. అంటే ఈ 3 ఎవరికీ తగనివన్నమాట. ఏమిటవి? మూర్ఖుడైనటువంటి శిష్యుడికి ఉపదేశం ఇవ్వడం, దుష్టురాలైనటువంటి భార్యను పోషించడం, అలాగే దుర్మార్గుడితో సాంగత్యం చేయడం. ఈ మూడింటి వల్ల విద్యావంతుడైన పండితుడైనా సరే వాడు దుఃఖాన్ని పొందాల్సిందే అని చెప్పంటున్నారు. భాష్యం చెప్తున్నారు చూడండి. ఈ శ్లోకానికి మూలం ఏమిటంటే బృహస్పతి నీతి శాస్త్రం. ఈ బృహస్పతి నీతి శాస్త్రం అనేది గరుడ పురాణంలో ఒక భాగం అంట. ఆ! ఈ బృహస్పతి నీతి శాస్త్రం ఏదైతే ఉందో ఇది బృహస్పతి ద్వారా చెప్పబడిందనమాట. బృహస్పతి ఎవరు? దేవతల యొక్క పురోహితుడు, గురువు.
ఈ బృహస్పతి ఏం చేశాడు? స్వర్గరాజైనటువంటి ఇంద్రునికి ఉపదేశాలు చేశాడు. ఆ స్వర్గరాజైనటువంటి ఇంద్రునికి బృహస్పతి చేసినటువంటి ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అవి గరుడ పురాణంలో నమోదు చేయబడ్డాయి. అందులో ఉన్నటువంటి శ్లోకాన్ని చాణక్యుడు తన నీతి శాస్త్రంలో ప్రస్తావన చేశాడు. అది విషయం. హ్మ్. ఆ! ఎప్పుడు ఉపదేశాలు చేశాడు? ఏ సందర్భంలో ఉపదేశాలు చేశాడు బృహస్పతి ఇంద్రుడికి చెప్తున్నారిక్కడ. ఎప్పుడంటే, ఎప్పుడైతే ఇంద్రుడు అసుర సైన్యం చేత ఓడింపబడ్డాడో యుద్ధంలో అప్పుడు చెప్పాడు. ఆ! కాబట్టి ఈ శాస్త్ర పాఠాల యొక్క అంటే అరుదుగా దొరికేటువంటి శాస్త్ర పాఠాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం హర్షించాలి. ఇంద్రుడు హ్మ్. హ్మ్. మరి ఈ యొక్క జ్ఞానం ఏదైతే ఉందో ఇది మనకి ఈరోజు చాలా తేలిగ్గా అందుబాటులోకొచ్చింది. ఎందుచేత అంటే శ్రీల ప్రభుపాదుల వారి యొక్క ఆహ్, శ్రీల ప్రభుపాదుల వారి యొక్క తోడ్పాటు వలన మనకిప్పుడు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది చాలా సులభంగా అందుబాటులోకొచ్చింది. కానీ ఈ యొక్క జ్ఞానాన్ని బృహస్పతి నుండి పొందడం కోసం ఇంద్రుడు ఆహ్, ఒక దారుణమైనటువంటి యుద్ధంలో విజయం సాధిస్తే గాని ఈ జ్ఞాన ఫలాన్ని పొందలేకపోయాడు. కానీ దానిని మనం ఇప్పుడు చాలా సులభంగా పొందుతున్నాం. ఈరోజు చెప్పుకోగలుగుతున్నాం. ఎందుచేత శ్రీల ప్రభుపాదుల వారి యొక్క తోడ్పాటు వల్ల అని చెప్పుకుంటున్నారు. హ్మ్. చూడండి. ఇక్కడ ఇవ్వబడినటువంటి ఉదాహరణ ద్వారా ఒక ప్రామాణికమైనటువంటి ఆధ్యాత్మిక గురువు నుండి సరైనటువంటి విద్యార్థికి ఏ విధంగా జ్ఞానం అనేది బదిలీ చేయబడుతుందనేది ఇక్కడ వివరించారట. ఏమని? ఆ! భర్త సమర్థుడు. ఆ! అలాగే భార్య కూడా సారవంతురాలు. వారిద్దరి యొక్క సంయోగం చేత వెంటనే ఏమవుతుంది? గర్భం అనేది ధరించబడుతుంది. అదే విధంగా ఆ! జ్ఞానాన్ని ఇవ్వడం ఒక్కటే గురువు యొక్క బాధ్యత కాదు. చాణక్య పండితుడు ఇక్కడ వివరిస్తున్నట్టుగా శిష్యుడు కూడా సరైనటువంటి అర్హత కలిగి ఉండాలి. ఎలా? విశ్వాసపాత్రంగా తన గురువు మహారాజుకి సేవ చేయడం ద్వారా. అప్పుడు మాత్రమే శ్రీ గురువు ఏం చేస్తాడట? ఈ యొక్క జ్ఞానాన్ని బదిలీ చేస్తాడని చెప్పి అంటున్నారు. చూడండి ఎలా ఇచ్చారో ఉదాహరణ. భర్త సమర్థుడే. భర్త సమర్థుడైనప్పటికీ భార్య సారవంతురాలు కాదనుకోండి. అంటే భార్యలో సారం లేదనుకోండి. గర్భాన్ని ధరించే సామర్థ్యం లేదనుకోండి. అప్పుడేమవుతుంది? వారు సంయోగం చెందిన గర్భం అనేది కలుగదు, ఏర్పడదు. అలాగే గురువు సరే నీ జ్ఞానాన్ని ఇచ్చేసాను నా బాధ్యత అయిపోయిందంటే కుదరదు. ఎలాంటి వాడికి ఇవ్వాలి జ్ఞానాన్ని? అంటే వినయపూర్వకంగా తన యొక్క గురువుకి సేవ చేసి అర్హత సాధించినటువంటి శిష్యుడు ఎవరైతే ఉన్నాడో అలాంటి వాడికి ఇస్తేనే ఫలం అనేది ఏర్పడుతుంది. లేకపోతే అది నిష్ప్రయోజనం అని చెప్పి అంటున్నారు. ఆ! మను సంహిత కూడా మనకు ఉపదేశిస్తుంది. ఏమనంటే హ్మ్. ఆధ్యాత్మిక గురువు కూడా అడగకుండా తనకున్నటువంటి జ్ఞానాన్నంతా కూడా ఇచ్చేయకూడదట. ఆ! లేదా సక్రమంగా అడగని వాడికి కూడా ఆధ్యాత్మిక గురువు తన యొక్క జ్ఞానాన్ని ఇవ్వకూడదట. ఆ! ఆహ్, ఇంకేమంటున్నారంటే ఉప్పుతో నిండిపోయినటువంటి పొలాల్లో విత్తనాలు వేసే కంటే ఇక్కడ చెప్తున్నారు. అంటే సారహీనమైనటువంటి పొలాల్లో విత్తనాలు వేసే కంటే ఆ! ఒక సాధువుకి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మోగవాడిగా ఉండి తన జ్ఞానంతో మరణించడం మేలని చెప్పి అంటున్నారు. చూడండి. చూడండి. అంటే మోగవాడిగా ఉండి తన జ్ఞానంతో ఎవరికీ అందించకుండా మరణించడం మేలు. ఉప్పుతో కూడినటువంటి పొలాల్లో విత్తనాలు వేసే కంటే అంటున్నారు. అంటే అడగకుండా జ్ఞానాన్ని ఇచ్చే కంటే, లేదా పద్ధతి తెలియని వాడు అడిగితే జ్ఞానాన్ని ఇచ్చే కంటే, ఆ జ్ఞానాన్ని తనతో పాటే ఉంచుకొని మూగవాడినన్నట్టుగా చనిపోవడం మేలని చెప్పి అంటున్నారు. అని ఇక్కడ విషయం. మనుస్మృతిలో చెప్పబడేది. హ్మ్. ఎందుకంటే ఈ రోజుల్లో ఇదొక సోకుగా మారిపోయిందనమాట. ఏమిటంటే చాలామంది ఆహ్, సమాజంలో పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరో ఒక నామమాత్రపు నూతన గురువుల్ని పెట్టుకుంటారనమాట అసలు. ఊరికే సోకు కోసం. ఆ! ఎలా పెట్టుకుంటారట అంటే నాకు కూడా ఒక కుక్కుంది. నాకు దగ్గర ఒక పెంపుడు కుక్కుందన్నట్టుగా నాకు కూడా ఒక గురువున్నాడు అని చెప్పి ఒక గురువుని పెట్టుకుంటారట వాళ్ళు. ఎవరు వాళ్ళు? సమాజంలో పేరుగాంచిన వాళ్ళండి. సినిమా యాక్టర్‌లో, లేకపోతే వ్యాపారస్తులు, లేకపోతే ఆహ్, చూడండి ఆటగాళ్ళు
ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో రాజకీయ నాయకులు, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఊరికే నా దగ్గర కూడా కుక్కుందని చెప్పుకున్నట్టుగా నా దగ్గర కూడా ఒక గురువు ఉన్నాడు. పెంపుడు గురువులంటాయి చూడండి ఇక్కడ పాట పాడారు. పెంపుడు గురువులను పెట్టుకుంటారట. పెంపుడు గురువునంటే ఏంటి? వాడు వీడికి సేవ చేస్తూ ఉంటాడనమాట చూడండి. ఆ గురువు ఈయన ఉపదేశాలు ఇచ్చేదేమి ఉండదు. ఏమిటంటే వీడిని పొగడమే గురువు యొక్క ఇదనమాట. పెంపుడు గురువులు ఇక్కడ చెప్తున్నారు. ఆ! అలాగా పెంపుడు గురువులు. కాబట్టి ఇదొక సోకుగా మారింది ఈ రోజుల్లో. కుక్కల్ని పెంచుకున్నట్టుగా పెంపుడు గురువుల్ని పెంచుకుంటున్నారనుకుంటా. చాణక్య పండితుడు వివరిస్తున్నాడు. ఎందుకని ఆ విధమైనటువంటి గురు శిష్య సంబంధాలు సారహీనంగా ఉంటాయని చెప్తున్నాడు. ఆ! ఎవరైతే మోసపోవాలనుకుంటారో వారు తమ కోరిక చేత ఒక మోసపూరితమైనటువంటి గురువుని పొందుతారట. ఎలాగంటే చూడండి, ఆర్డర్ చేస్తే వెంటనే తలుపు తట్టి ఎలాగైతే మనకు తెచ్చిస్తున్నారో, అలాగే ఆ విధమైనటువంటి మోసపూరితమైనటువంటి గురువు అందుబాటులో ఉంటారట చూడండి. తలుపు తట్టి సిద్ధంగా ఉండేవాడు. నేనున్నానిక్కడ. జీ హుజూర్ అనేవాడు. ఆ! హ్మ్. ఇక్కడ అడుగుతున్నారు. మరి సీతాదేవిని ఎత్తుకు వెళ్ళినప్పుడు రావణుడు కూడా కాషాయ వస్త్రాలు ధరించలేదా అని అడుగుతున్నారు. సీతాదేవిని ఎత్తుకెళ్ళడానికి రావణుడు కూడా ఎలా వచ్చాడు? కాషాయ వస్త్రాలు ధరించొచ్చాడు. అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే గురువు మరియు శిష్యుడు ఇద్దరు కూడా నికార్సైనటువంటి వాళ్ళు కాకపోతే ఆ! ఈ ధర్మాన్ని అనుసరిస్తున్నామనేటువంటి ఆర్భాటం ఏదైతే ఉందో దానివల్ల ఎలాంటి ఫలితం ఉండదని చెప్పుకుంటున్నారు. అంటే ఆర్భాటానికి గురువుని స్వీకరించకూడదు. లేదా ఆర్భాటానికి శిష్యుడిని స్వీకరించకూడదు. ఆర్భాటానికి గురువుని లేదా శిష్యుడిని స్వీకరిస్తే ఏమవుతుంది? దానివల్ల ఆ సంబంధం అనేది బూటకమైన సంబంధం అవుతుంది అని చెప్పుకుంటున్నారు. హ్మ్. ఇక దుర్మార్గులతో సాంగత్యం గురించి భర్తృహరి చెప్తున్నాడు నీతి శతకంలో. ఏమంటున్నాడంటే హ్మ్. మనిషి అనేవాడు నీటి బిందువు లాంటివాడు. పొయ్యి మీద నీరు ఆవిరైపోతుంది. పద్మపత్రంపై కూర్చుంటే అది సూర్యరశ్మి చేత మెరుస్తుంది. కానీ అదే నీటి బిందువు ఒక ఆలచిప్పలోకి వెళ్ళిందనుకోండి, స్వాతి నక్షత్ర ప్రభావం చేత అది ఒక ముత్యంగా మారుతుంది అంట. ఆ! భర్తృహరి నీతి శతకం అనమాట. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. ఏమిటట? మనిషి అనేవాడు ఒక నీటి బిందువు లాంటివాడు. నీటి బిందువుని పొయ్యి మీద ఏసామనుకో వెంటనే ఆవిరైపోతుంది. అదే పద్మపత్రం మీద వేస్తే ఆ సూర్యరశ్మి వల్ల మెరుస్తుంది. అలా కాకుండా ఒక ఆలచిప్ప స్వాతి నక్షత్రం అప్పుడు ఇలా తెరుస్తుందట. తెరిచినప్పుడు గనక అదే నీటి బిందువు అందులోకెళ్ళిందనుకోండి. అప్పుడు ఏమవుతుందది? ముత్యంగా మారుతుంది అని చెప్పన్నాడు. అలాగే వ్యక్తి యొక్క వ్యక్తిత్వం అనేది వాడు ఎవరితో కలిసి తిరుగుతున్నాడో వారిపై ఆధారపడి ఉంటుంది. ఆ! చాణక్య పండితుడి యొక్క ఉపదేశం ఏమిటంటే, మనం మన స్నేహితుల్ని చాలా తెలివిగా ఎంచుకోవాలి. ఆ! ఆహ్, ఈ స్నేహితుల్ని చాలా తెలివిగా ఎంచుకోవాలి అనేటువంటి చాణక్య పండితుని యొక్క ఉపదేశం ఏదైతే ఉందో, మనం దాన్ని హృదయంలోకి తీసుకోవాలని చెప్పి అంటున్నారు. ఒకవేళ నేను నిజంగా మనం ఆనందంగా జీవించాలనుకుంటే ఈ లోకంలో. ఆ! మరి ఈ లౌకికుల యొక్క నిష్ప్రయోజనమైనటువంటి సమాజం ఏదైతే ఉందో ఇదేం చేస్తుంది? అన్ని సద్గుణాలను నాశనం చేస్తుందనమాట. ఆ! అలా కాకుండా ఆహ్, నిజమైనటువంటి సాధువుల యొక్క సాంగత్యాన్ని మనం పొందితే, అంటే మనం భగవంతుని యొక్క భక్తుల యొక్క సాంగత్యాన్ని మనం పొందాలి. అలాంటి సాంగత్యం అసలు ఎక్కడ లభించదని చెప్పంటున్నారు. ఎక్కడ లభించదు అలాంటి సాంగత్యం. హ్మ్. ఇక మరి చాణక్య పండితుడు చెప్పాడు కదా! ఏమిటి? దుష్టురాలైనటువంటి భార్య గురించి. దుష్టురాలైనటువంటి భార్య గురించి శుక్రాచార్యుడు చెబుతున్నట్ట. ఏమంటున్నాడంటే ఆ! దుష్టమైనటువంటి భార్యను కలిగి గృహస్థుడుగా ఉండే కంటే భిక్షమెత్తుకోవడమో లేకపోతే చనిపోవడం అనేది మేలు అని చెప్పి అంటున్నాడు. ఎవరు? శుక్రాచార్యుడు చెబుతున్నాడు. శుక్రాచార్య నీతి శాస్త్రం ఇది. ఏమన్నాడు చూడండి. ఆ! దుష్టమైనటువంటి భార్యతో గృహస్థ జీవనాన్ని గడపడం కంటే అడుక్కోవడం లేకపోతే చావడం అనేది మేలు అని చెప్పి అంటున్నాడు. ఆ! ఇది నాలుగవ శ్లోకం అన్నమాట. ఐదవ శ్లోకం చూడండి. హ్మ్. దుష్టా భార్య శతం మిత్రం భృత్యశ్చోత్తరదాయకః ససర్పే చ గృహే వాసో మృత్యురేవ న సంశయః అని చెప్పన్నాడు. ఇది ఐదవ శ్లోకం. చూడండి ఏమంటున్నాడు? దుష్టా భార్య శతం మిత్రం భృత్యశ్చోత్తరదాయకః ససర్పే చ గృహే వాసో మృత్యురేవ న సంశయః. చూడండి. ఆ! పతివ్రత కానటువంటి భార్య
బూటకమైనటువంటి మిత్రుడు. ఆ! అలాగే ఆహ్, హ్మ్. అవిధేయుడైనటువంటి సేవకుడు. అలాగే విషసర్పంతో జీవించడం ఇంట్లో. ఇవన్నీ మరణంతో సమానం అని జెప్పంటున్నా. అంటే పతివ్రతగా అనేటువంటి భార్య అంటే దుష్టమైనటువంటి భార్యతో జీవించడం అంటే మరణంతో సమానం. ఆ! బూటకమైనటువంటి స్నేహితుడిని కలిగి ఉండడం అంటే అది గూడా మరణంతో సమానం. అవిధేయుడైనటువంటి సేవకుడిని కలిగి ఉండడం అనేది మరణంతో సమానం అట. హ్మ్. అలాగే విషసర్పంతో జీవించడం అనేది మరణంతో సమానం అని జెప్పంటున్నారు. నేను వ్యాఖ్యానం చూద్దాం. హ్మ్. ఇక్కడేం చెప్తున్నారో చూడండి. లౌకికమైనటువంటి స్నేహితులను విశ్వసించడం అనేది ఎంతటి మూర్ఖత్వం అంటే, వాడెవడో కేరళలో ఏం చేశాడట, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో ఎక్కుదామని జెప్పి ఆ! ఆహ్, నాగుపాములతో కలిసి ఒక నెల రోజుల పాటు జీవిద్దాం అనుకున్నాడట. నాగుపాములతో కలిసి ఒక నెల రోజులు జీవించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లోకి ఎక్కుదాం అనుకున్నాడట చూడండి. ఆ! అలాంటి వాడట. ఎవడు లౌకికమైనటువంటి స్నేహాన్ని విశ్వసించేటువంటి వాడు. వాడెవడో కేరళ నుంచి ఆ విధంగా గిన్నిస్ బుక్‌లో ఎక్కుదామని చెప్పి చచ్చాడట. అలాంటి వాడితో సమానం అని చెప్పి అంటున్నారు. ఒక మనిషిని వాడి యొక్క సంఘం ద్వారా మనం అంచనా వేయొచ్చు. అంటే వాడు ఎలాంటి వాడితో కలిసి తిరుగుతున్నాడనే దాన్ని బట్టి ఒక మనిషిని మనం అంచనా వేయొచ్చు. ఎలాగంటే శిష్యుల యొక్క నాణ్యతను బట్టి గురువుని అంచనా వేయొచ్చు. చూడండి. శిష్యుల యొక్క నాణ్యతను బట్టి గురువుని అంచనా వేయొచ్చు. ఎవరితో తిరుగుతున్నాం అనే దాన్ని బట్టి మనిషిని అంచనా వేయొచ్చు. ఆ! సంతానాన్ని బట్టి తల్లిదండ్రులను అంచనా వేయొచ్చు. ఆ! మనం ఎవరెవరితో సాంగత్యం చేసినా, ఎవరిని వివాహం చేసుకున్నా, ఎవరి నుంచి సేవను స్వీకరించినా ఆ! ఆహ్, హ్మ్. ఇవన్నీ కూడా ఏమిటంటే మన యొక్క విచక్షణను గురించి తెలియజేస్తాయట చూడండి. అంటే మనం ఎలాంటి భార్యను స్వీకరించాం, ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నాం, ఎలాంటి వాడి నుండి సేవను స్వీకరిస్తున్నాం అనేది మన విచక్షణ శక్తిని సూచిస్తుందట చూడండి. అర్థమైంది గదా! చాణక్య పండితుడు ఈ శ్లోకాన్ని బృహస్పతి నీతి శాస్త్రం నుండి మళ్ళీ మనకి చెప్పాడని జెప్పి అంటున్నారు. హ్మ్. మరి శ్రీల ప్రభుపాదుల వారు ఈ శ్లోకం గురించి 1975 సంవత్సరం జులై 16వ తేదీన శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక ప్రవచనంలో దీని గురించి కొంత చెప్పారట. ఆ! ఆయన దేనిపై ప్రవచనం ఇస్తున్నారు ఆ సమయంలో అంటే, భాగవతం 6 స్కందం మొదటి అధ్యాయం 31వ శ్లోకంపై. ప్రభుపాదుల వారు అంటున్నారు. ఏమని? ఆ! ఈ అజామిలుడు అతడు దాసీపతి. అంటే అతడొక వేశ్యకు భర్త. కాబట్టి అతడు ఆనందంగా లేడు. అతడు ఆసక్తుడై ఉన్నాడు. మరొక విషయం ఏంటంటే చాణక్య పండితుడు కూడా చెప్పాడు. ఇవన్నీ నేను చెప్పేది ప్రభుపాదుల వారు చెప్తున్నారు ఈ విధంగా. చాణక్య పండితుడు ఏమంటాడంటే దుష్టా భార్య అంటే ఎవరు? వేశ్య అనేటువంటి భార్య. ఆ! ఆ! అంటే మరొక పురుషుని చేత కలుషితమైనటువంటి ఆమెని దుష్ట అని చెప్పంటారు. స్త్రీషు దుష్టాషు వర్ణశంకరః అభిభవాత్ అర్జునుడు అంటున్నాడు కదా మొదటి అధ్యాయంలో భగవద్గీతలో. అందుచేత మానవ నాగరికత తప్పనిసరిగా చాలా చాలా జాగ్రత్త వహించాలట. ఏమనంటే స్త్రీ కలుషితం కాకుండా చాలా జాగ్రత్త వహించాలి. స్త్రీషు దుష్టాషు అని చెప్పి అంటున్నారు. దుష్ట అంటే ఆమె తన భర్త చేత సంతృప్తి చెందలేదట. ఆమె ఇంకా కొత్త వాళ్ళు ఎవరో కావాలనుకుంటుందట. దానినే దుష్ట అని చెప్పి అంటారు. కాబట్టి చాణక్య పండితుడు చెప్తున్నాడు. దుష్టా భార్య ఒకవేళ భార్య దుష్టురాలైతే, దుష్టా భార్య శఠం మిత్రం. అలాగే స్నేహితుడు శఠం. శఠం అంటే ఏమిటి? వాడు ఒక ఏమంటారు? ద్వంద్వ వైఖరి కలిగిన వాడనమాట. అంటే చాలా స్నేహపూర్వకంగా మాట్లాడతాడు. కానీ వాడి మనసులో ఇంకోటేదో ఉంటుంది. వాడికేదో కొన్ని జిత్తులు మారి ఉంటాడనమాట వాడు. హ్మ్. దీనిని ఏమంటారంటే శఠం మిత్రం అని చెప్పంటారు. శఠం అంటే 2 నాలుకల ధోరణి కలిగిన వాడనమాట. కాబట్టి ఒకవేళ ఎవరి భార్య అయినా సరే దుష్టురాలైతే, అలాగే స్నేహితుడు ఒకవేళ కపటి అయితే, దుష్టా భార్య శఠం మిత్రం భృత్యశ్చోత్తరదాయకః. ఇక భృత్య అంటే ఎవరు? సేవకుడు. సేవకుడెవడు? అవిధేయుడట. వాడు యజమానితో వాదిస్తూ ఉంటాడట. యజమాని అడుగుతాడు, "నువ్వెందుకు ఈ పని చేయలేదయ్యా" అని.
వాడు ఏదేదో వాదిస్తూ ఉంటాడట చూడండి. అందుకని వాదించకూడదు. భృత్యుడు ఎప్పుడు కూడా వాదించకూడదు. భృత్యుడు ఎప్పుడు కూడా మౌనంగా ఉండాలని చెప్పి అంటున్నారు. అప్పుడు అతడు విధేయుడైనటువంటి సేవకుడవుతాడు. కొన్నిసార్లు యజమాని కోపం వహించొచ్చు. కానీ భృత్యుడెప్పుడు మౌనంగా ఉండాలి. ఆ! అప్పుడు యజమాని ఆ విధమైనటువంటి భృత్యుని పట్ల ఆ! దయను చూపిస్తాడట చూడండి. కానీ ఒకవేళ ఆ భృత్యుడు కూడా సేవకుడు కూడా యజమాని ఎలాగైతే అడిగాడో వీడు కూడా సమాధానం అలాగే చెప్పాడనుకోండి. అప్పుడు వాడు చాలా చెడ్డవాడట చూడండి. దుష్టా భార్య శఠం మిత్రం భృత్యశ్చోత్తరదాయకః ససర్పే చ గృహే వాసో చూడండి. అలాగే నువ్వు ఒక విషసర్పం ఉన్నటువంటి ఇంట్లో జీవిస్తున్నావా? ఇది నాలుగో విషయం చెప్తున్నారు. కాబట్టి ఈ 4 కూడా ఏమిటంటే ఎవరికైనా ఒకవేళ ఉంటే పోనీ 4 కాకపోయినా అందులో ఏదున్నా సరే మృత్యుర్యేవన సంశయః అని చెప్పన్నారు. అంటే అలాంటి వాడు నాశనం అయినట్టే. వాడు నాశనం అయినట్టే. వాడి జీవితం నాశనం అని చెప్పి అంటున్నారు. ఇది 5వ శ్లోకం అన్నమాట. 6వ శ్లోకం చూడండి. ఆపదర్థే ధనం రక్షేత్. ఆపదర్థే ధనం రక్షేత్. ఆ! దారన్ రక్షేద్ ధనైరపి. దారన్ రక్షేద్ ధనైరపి. ఆత్మానం సతతం రక్షేత్. ఆ! దారైరపి ధనైరపి అని చెప్పుకుంటున్నారు. చూడండి ఏమంటున్నారు? ఆపదర్థే ధనం రక్షేద్, దారన్ రక్షేద్ ధనైరపి, ఆత్మానం సతతం రక్షేత్, దారైరపి ధనైరపి అని చెప్పుకుంటున్నారు. అర్థం ఏమిటంటే కష్టకాలం కోసం మీ ధనాన్ని దాచుకోండి. ఆ! ధనాన్ని పోగొట్టుకోనైనా భార్యను రక్షించుకోండి. కానీ మీ భార్యను, ధనాన్ని పోగొట్టుకున్నా మీ ఆత్మను రక్షించుకోండి అని చెప్పుకుంటున్నాడు. కాబట్టి ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? కష్టకాలం కోసం ధనాన్ని కాపాడుకోండి. ఆ! ధనాన్ని పోగొట్టుకొనైనా భార్యను కాపాడుకోండి. ఆత్మను కాపాడుకోవడం కోసం భార్యని, ధనాన్ని విడిచిపెట్టాల్సొచ్చినా సరే ఆత్మను మాత్రం కాపాడుకోండి అని చెప్పి అంటున్నాడు. వ్యాఖ్యానం చూద్దాం. హ్మ్. ఆ! ఒక్కొక్కసారి ఏం చేస్తారట ఒక్కొక్క శిష్యుడు కోరిక వ్యక్తం చేస్తాడట. ఏమనంటే సమస్త ప్రపంచాన్ని కాపాడడం కోసం నన్ను నేను త్యాగం చేసుకుంటాను అనే ఒక కోరికను ఒక్కోసారి ఆకుపచ్చని శిష్యుడు వ్యక్తం చేస్తాడట చూడండి. ఆకుపచ్చని శిష్యుడంటే అంటే ఒక దీన్నెలా చెప్పాలి? ఇక్కడ ఇంగ్లీష్‌లో గ్రీన్ డిసైపుల్ అన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే చూడండి కొంతమందికి చాలా ఉత్సాహంగా ఉంటదనమాట. నేను నాశనం అయినా పర్వాలేదు నేను లోకాన్ని రక్షిస్తాను అని చెప్పి అంటుంటారు కొంతమంది. అలాంటి వారి గురించి చెప్తారు. ఆ! ఆ! అయితే అలాంటి వాళ్ళకి గురువు ఏమని సమాధానం ఇస్తారంటే, ఇతరులను కాపాడుకోవడానికి ఉన్నటువంటి ఏకైక విధానం ఏమిటంటే ముందు నిన్ను నువ్వు కాపాడుకోవడం అని. ఆ! అంటే ఒక వ్యక్తి ముందు తనను తాను దివ్యమైనటువంటి స్థలానికి అంటే త్రిగుణాలకు అతీతంగా తనను తాను ఉద్ధరించుకోకుండా ఆ! ఆహ్, తమ కోరికల చేత తామే బందీలైపోయి ఉన్నటువంటి వాళ్ళని రక్షించలేడు. వాళ్ళ కోసం ఏమీ చేయలేడని చెప్పి అంటున్నారు. అంటే ముందు నిన్ను నువ్వు త్రిగుణాలకు అతీతమైనటువంటి దివ్య స్థితికి ఉద్ధరించుకోవడానికి ప్రయత్నించుకో. అప్పుడు నువ్వు తమ కోరికల చేత తామే చిక్కుబడిపోయారు. వాళ్ళేమి అంటే పాపం ఏమంటారు? ఆహ్, ఎలాంటి గతి లేక వాళ్ళేం చిక్కుకుపోయి లేరు. వాళ్ళు కావాలనే తమ కోరికల చేత చిక్కుకుపోయి ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళ కోసం నువ్వెందుకు నాశనం అవుతావు? అని ఇక్కడ చెప్పే విషయం. కాబట్టి నిన్ను ముందు త్రిగుణాలకి ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకువెళ్ళు. ఆ! చూడండి ఇక్కడే ఉంటున్నారు తర్వాత. కాబట్టి మనతో పాటే చీకటి బావిలోకి పడిపోయినటువంటి వాడి యొక్క శుభాకాంక్షలు ఎలాంటి ఫలితం ఉండవని చెప్పంటున్నారు. అంటే వాడు కూడా మనలాగే బావిలో పడిపోయి ఉన్నాడు. వాడు ఇతరుల కోసం నువ్వు బాగుండాలి అని చెప్పి అన్నాడనుకోండి పక్కవాడితో. ఒరేయ్! నువ్వే నాతో బావిలో పడిపోయి ఉన్నావు. నువ్వు నాకు నా ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి అన్నావనుకో. దాని అర్థం ఏమైనా ఉందా చెప్పండి? మనం చూస్తుంటాం పిచ్చివాళ్ళు కొంతమంది రోడ్ల మీద కొంతమంది కొజ్జేవాళ్ళ వేషం వేసుకొని నిలబడుతూ ఉంటారు. వీడేం చేస్తాడు? వీడు కారులో వెళ్తుంటాడు. వాడి గతిలేకే కదా! వాడు పురుషుడో, స్త్రీయో మనకు తెలీదు. నిజంగా కొజ్జేవాడో మనకు తెలీదు. కానీ మొత్తానికి రోడ్డు మీద ఎళ్ళేవాడిని ఆపి డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. వాడేం చేస్తాడు? వెళ్ళేందరికి ఆశీర్వాదం ఇస్తారు. "నీ శుభం కలుగుగా" ఆ! అరె నువ్వు కారులో వెళుతున్నావు. నువ్వు వాడి నుంచి ఆశీస్సును పొందేదేమిటి?
కానీ జనానికి బుద్ధి పనిచేయదు. ఏం చేస్తారు? సాధువులకి ఎప్పుడు కూడా రూపాయి దానం ఇవ్వరు. భగవంతుడికి రూపాయి ఎప్పుడు దానం ఇవ్వరు. కానీ అలాంటి వాడు కొద్దివాడు ఎవడన్నా తగిలాడనుకోండి రోడ్డు మీద, వెంటనే కారాపేసి మొత్తం వాడికి డబ్బులిచ్చేసి ఆశీర్వాదం పొందుతారండి. ఆ! అది ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే, మనతో పాటే చీకటి కూపంలో పడిపోయినటువంటి వాడి యొక్క శుభాశీస్సుల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. ఆ! మొట్టమొదట వాడు ఏం చేయాలి? ఎక్కి బయటపడాలి. ఆ! తర్వాత ఒక తాడు తీసుకొని మనల్ని కూడా పైకి లాగాలి అని చెప్పి అంటున్నారు. ముందు వాడు బయటపడాలి. తర్వాత వాడు తాడు విసరాలి. తర్వాత మనల్ని పైకి లాగాలి. ఆ! కాబట్టి చాణక్య పండితుడు మనకు ఉపదేశం ఇస్తున్నాడు. ఏమిటంటే మరి మన యొక్క సంపదను, మన యొక్క కుటుంబాన్ని రక్షించుకోవడం ద్వారా ఆహ్, అంటే ఏమంటున్నారిక్కడ? తప్పించలేనటువంటి జీవిత ప్రమాదాలని మనం ఎలా ఆహ్, మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చెప్తున్నాడట. అంటే జీవితంలో ఖచ్చితంగా అనుకోకుండా ఏవో ఒకటి జరుగుతుంటాయి కదా! అన్నీ రేపటి రోజున ఎలా ఉంటుందో మనకు తెలుసా? తెలీదు. అందుకే ఏమంటున్నాడు? కష్టకాలాలు ఎలాగో ఉంటాయి. కష్టకాలం ఉండనివాడు ఎవడన్నా ఉన్నాడా ప్రపంచంలో? లేడు. కాబట్టి కష్టకాలం ఖచ్చితంగా వస్తుంది కాబట్టి ఏమంటున్నాడు? ధనాన్ని రక్షించుకో అని చెప్పి అంటున్నాడు. అదే మాట చెప్పాడిక్కడ. కానీ ఆ! అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే నిన్ను నువ్వు కాపాడుకోవడం. వేటిని పోగొట్టుకున్నా పర్వాలా, కానీ నిన్ను నువ్వు పోగొట్టుకోవద్దు. ఆ! కాబట్టి ఊరికే పైకి వైరాగ్యాన్ని ప్రదర్శిస్తే మనం భౌతిక అస్తిత్వం అనేటువంటి బావి నుంచి బయటపడలేం. ఆ! ఇప్పుడే, ఇక్కడే ఈ కలియుగంలో ఎందుకంటే ఎప్పుడైతే జనులందరూ కూడా దుర్మార్గపు చేతనం కలిగినటువంటి వాళ్ళు, కలియుగంలో అందరూ కూడా అంటే దుష్ట బుద్ధి కలిగిన వాళ్ళు, అలాగే అల్పాయుష్కులు. ఖచ్చితంగా మనం అందుకే ఏం చేయాలంటే, ఈ కృష్ణ చైతన్యాన్ని సాధన చేయాలి. ఏ విధంగా? హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే అనేటువంటి మంత్రాన్ని జపించడం ద్వారా, అలాగే ఇతరులను కూడా అదే పని చేయమని చెప్పడం ద్వారా. అదొక్కటే మనల్ని మనం, అలాగే ఇతరులను కూడా కాపాడుకోవడానికి ఏకైకమైనటువంటి ఆశ అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ శ్లోకం కూడా గరుడ పురాణం నుంచిదే. చూడండి. గరుడ పురాణంలో ఉన్నటువంటి శ్లోకం అనమాట. దానిని ఇక్కడ చెప్తున్నాను. కాబట్టి ఏమిటి ఈ శ్లోకం అర్థం ఏమిటి? ఏమంటున్నాడు? కష్టకాలం కోసం నీ ధనాన్ని సంరక్షించుకో. ధనాన్ని పోగొట్టుకొనైనా భార్యని సంరక్షించుకో. కానీ నిన్ను నువ్వు కాపాడుకోవడం కోసం భార్యనైనా, సంపదలనైనా విడిచిపెట్టే అవసరం అయితే. తర్వాత సరే. ఈ శ్లోకంతో మనం ఈనాటి చర్చ ముగిద్దాం. భగవత్ చిత్తమైతే మళ్ళీ మరొక రోజున మిగిలినటువంటి విషయాలని మనం కొనసాగిద్దాం. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. శ్రీ చాణక్య నీతి శాస్త్రం కీ జై. శ్రీ చాణక్య పండితుని కీ జై. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. संसार दावानलिलोका ज्ञानाय कारुण्य घनाघनत्यम् सकलनगुणार्णवस्य वन्दे गुरश्रीचरणारविन्दम्.